హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బికేఎస్ యూనివర్స్. నేను మీ క్వశ్చన్ బోల్శెట్టి, క్లాస్ 12 స్టూడెంట్ని. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, టార్క్ గురించి, అలాగే కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ గురించి క్లియర్ గా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సెక్షన్ 1.11 డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 1.9తో మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మనం ఒక ఎలక్ట్రిక్ డైపోల్ క్రియేట్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి స్టడీ చేసాం. యాక్సియల్ పొజిషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చూసాం. ఈక్వటోరియల్ పొజిషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా క్యాలిక్యులేట్ చేసాం. అంటే మన డిస్కషన్స్ మొత్తం డైపోల్ వల్ల క్రియేట్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి. కానీ ఫిజిక్స్లో ఒక కాన్సెప్ట్ని రెండు వేస్లో ఆలోచించాలి. ఇంతసేపు డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసింది. మరి ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న ఒక ప్లేస్లో ఈ డైపోల్ని పెడితే ఏం జరుగుతుంది? ఈ డైపోల్ని పెడితే ఏం జరుగుతుంది? ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైపోల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందుగా ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇట్స్ డెఫినేషన్: ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ విచ్ ద magnitude and direction of the electric field remain the same at every point. ఫ్రెండ్స్, డెఫినేషన్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. యూనిఫామ్ అంటే ఒకేలా ఉండడం. అంటే ఒక రీజియన్ లో ఎక్కడ మెజర్ చేసినా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వదు. ప్రతి పాయింట్ దగ్గర ఒకేలా ఉంటుంది. అందుకే టెక్స్ట్ బుక్ లో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేయడానికి స్ట్రైట్, ప్యారలల్, ఈక్వల్ స్పేసింగ్ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని డ్రా చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఫిగర్ 1.19 ని అబ్జర్వ్ చేయండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్ట్రైట్ ప్యారలల్ యారోస్ ని చూడండి. ఈ యారోస్ అన్ని ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. ఆ డైరెక్షనే మన యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. యారోస్ మధ్య డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్ని ప్లేసెస్ లో సేమ్ అని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో ఒక డైపోల్ ని ప్లేస్ చేశారు. డైపోల్ లో ఒక సైడ్ పాజిటివ్, అలాగే ఇంకో సైడ్ నెగిటివ్ ఉంటాయి. ఈ రెండు చార్జెస్ ని జాయిన్ చేసే లైన్ ని డైపోల్ యాక్సిస్ అంటారు. ఫిగర్ లో డైపోల్ యాక్సిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారలల్ గా లేదు, కొంచెం యాంగిల్ లో ఉంది. ఆ యాంగిల్ నే థీటా అని రిప్రజెంట్ చేశారు. ఫ్రెండ్స్, మనకి తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి చార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. మరి ఎలక్ట్రిక్ డైపోల్ అనేది రెండు చార్జెస్ ప్లస్ క్యూ మరియు మైనస్ క్యూ తో ఫామ్ అయ్యింది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్న డైపోల్ యొక్క రెండు చార్జెస్ మీద కూడా ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయో ఫిగర్ 1.19 ని అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ చార్జ్ ని కన్సిడర్ చేద్దాం. పాజిటివ్ చార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోనే యాక్ట్ చేస్తుంది. కాబట్టి ప్లస్ క్యూ మీద ఫోర్స్ అనేది రైట్ సైడ్ కి యాక్ట్ చేస్తుంది. అలాగే నెగిటివ్ చార్జ్ ని కన్సిడర్ చేద్దాం. నెగిటివ్ చార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. కాబట్టి మైనస్ క్యూ మీద ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు చార్జెస్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. ఒక ఫోర్స్ ప్లస్ క్యూ మీద రైట్ సైడ్ కి యాక్ట్ చేస్తుంది, ఇంకో ఫోర్స్ మైనస్ క్యూ మీద లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఫోర్సెస్ యొక్క మాగ్నిట్యూడ్ ఈక్వల్, కానీ డైరెక్షన్స్ ఆపోజిట్. ఇప్పుడు ఒక క్వశ్చన్: ఈ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ డైపోల్ ని మూవ్ చేస్తాయా? లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రెండు ఫోర్సెస్ ఒకే పాయింట్ మీద యాక్ట్ చేయట్లేదు. డైపోల్ యొక్క రెండు వేరు ఎండ్స్ మీద యాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కలిసి ఒక కపుల్ ని ఫామ్ చేస్తాయి. ఫ్రెండ్స్, కపుల్ అంటే ఏంటి? ఈక్వల్ మాగ్నిట్యూడ్ ఉన్న ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న ప్యారలల్ ఫోర్సెస్ వేరు పాయింట్స్ మీద యాక్ట్ చేస్తే దానిని కపుల్ అంటారు. ఈ కపుల్ డైపోల్ ని ముందుకు గానీ వెనక్కి గానీ మూవ్ చేయదు, కానీ డైపోల్ ని తిరిగే విధంగా ఒక టర్నింగ్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ టర్నింగ్ ఎఫెక్ట్ ని టార్క్ అంటారు. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్న డైపోల్ మీద జనరేట్ అయిన కపుల్ వల్ల టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టార్క్ డైపోల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వైపు రొటేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు టార్క్ వల్ల డైపోల్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఒక క్వశ్చన్: డైపోల్ ఎప్పటికీ రొటేట్ అవుతూనే ఉంటుందా? లేదు ఫ్రెండ్స్, డైపోల్ రొటేట్ అయ్యే కొద్దీ డైపోల్ యాక్సిస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మధ్య ఉన్న యాంగిల్ థీటా గ్రాడ్యువల్లీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్లీ థీటా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి టార్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. డైపోల్ రొటేట్ అవుతున్న కొద్దీ థీటా వాల్యూ తగ్గుతుంది. థీటా తగ్గడం వల్ల టార్క్ కూడా గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. ఫైనల్లీ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారల్ గా అలైన్ అవుతుంది. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఈ పొజిషన్ లో టర్నింగ్ ఎఫెక్ట్ ఉండదు, కాబట్టి టార్క్ 0 అవుతుంది. టార్క్ 0 కాబట్టి డైపోల్ ఇంకా రొటేట్ అవ్వదు. అంటే డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారల్ గా స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ డైపోల్ పై నెట్ ఫోర్స్ 0 అయినా టార్క్ వల్ల డైపోల్ రొటేట్ అయ్యి చివరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారల్ గా అలైన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టార్క్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందో అర్థమైంది. కానీ టార్క్ వాల్యూ ఎంత ఉంటుంది, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అది ఇప్పుడు డెరైవ్ చేద్దాం. ఫ్రెండ్స్, డయాగ్రామ్ లో థీటా అని ఒక యాంగిల్ చూపించారు. థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది డైపోల్ యాక్సిస్ అండ్ ది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. డైపోల్ యాక్సిస్ ఒక డైరెక్షన్ లో ఉంది, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకో డైరెక్షన్ లో ఉంది. ఈ రెండు డైరెక్షన్స్ మధ్య ఉన్న యాంగిల్ నే థీటా అని అంటారు.
ఇది చాలా ఇంపార్టెంట్ యాంగిల్, ఎందుకంటే టార్క్ వాల్యూ మొత్తం ఈ థీటా మీదే డిపెండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు డెరివేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. టార్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫోర్స్ మాత్రమే సరిపోదు, ఫోర్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుందో కూడా తెలియాలి. అందుకే మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫిగర్లో పాజిటివ్ ఛార్జ్ నుండి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశారు కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి. జియోమెట్రీ ప్రకారం ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2a sin θ. ఫ్రెండ్స్, మనకి టార్క్ ఫార్ములా తెలుసు. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మన డైపోల్ కి అప్లై చేద్దాం. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ E, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ sin θ. కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫ్రెండ్స్ ఇంతకు ముందే మనం డైపోల్ మూమెంట్ డెఫినేషన్ చూసాం. డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 2a. సో ఫ్రెండ్స్, ఈ వాల్యూని మనం టార్క్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టౌ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ E ఇంటూ sin θ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో డైపోల్ మీద టార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూసాం. కానీ ఒక క్వశ్చన్, మనం ఇప్పటి వరకు చూసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి ప్లేస్ లో సేమ్ గా లేకపోతే, అంటే నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో డైపోల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అది ఇప్పుడు అర్థం చేసుకుందాం. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్స్ డెఫినేషన్: ఏ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ విచ్ ద magnitude or direction or both of the electric field changes from one point to another. ఫ్రెండ్స్, నాన్ యూనిఫామ్ అంటే ఒకేలా ఉండకపోవడం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి ప్లేస్లో సేమ్గా ఉండదు. కొన్ని ప్లేసెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకొన్ని చోట్ల వీక్గా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే దీనిని నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిగర్ 120ని అబ్జర్వ్ చేయండి. ఫీల్డ్ లైన్స్ క్లోజ్గా ఉన్న ప్లేసెస్లో ఉన్నాయి, దూరంగా ఉన్న ప్లేసెస్లో కూడా ఉన్నాయి. ఫీల్డ్ లైన్స్ ఎక్కడ క్లోజ్గా ఉంటాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ, స్ట్రాంగ్. ఫీల్డ్ లైన్స్ ఎక్కడ దూరంగా ఉంటాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ, వీక్. అంటే డైపోల్లో ఒక ఛార్జ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లో ఉండొచ్చు, ఇంకో ఛార్జ్ వీక్ ఫీల్డ్ లో ఉండొచ్చు. అప్పుడు రెండు ఛార్జెస్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఈక్వల్ గా ఉండవు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ డైపోల్ బిహేవియర్ ని కంప్లీట్ చేసాం. కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇన్ మెనీ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్, ఛార్జ్ is not concentrated at a single point. It is distributed continuously over a line, a surface or a volume. This is called continuous charge distribution. ఫ్రెండ్స్, రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేయండి. మెటల్ రాడ్ ని తీసుకోండి, మెటల్ ప్లేట్ ని తీసుకోండి, మెటల్ స్పియర్ ని తీసుకోండి. వీటిలో ఛార్జ్ ఒక సింగిల్ పాయింట్ లో ఉండదు, ఆబ్జెక్ట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్ లో పాయింట్ ఛార్జ్ కాన్సెప్ట్ సరిపోదు. అప్పుడు మనం కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇమాజిన్ చెయ్యండి, మీ దగ్గర 2 మీటర్ లెంత్ ఉన్న ఒక ఛార్జ్డ్ వైర్ ఉంది అనుకోండి. ఆ వైర్ మీద ఛార్జ్ మొత్తం ఒక పాయింట్ లో ఉందా? లేదు, వైర్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. అలాగే ఒక ఛార్జ్డ్ మెటల్ షీట్ లో ఛార్జ్ అనేది షీట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అలాగే ఒక ఛార్జ్డ్ సాలిడ్ స్పియర్ లో కూడా ఛార్జ్ వాల్యూమ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ ని రిప్రజెంట్ చేయడానికి కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ని యూజ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఫ్రెండ్స్, ఛార్జ్ ఎలా స్ప్రెడ్ అయ్యిందో బట్టి కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. నెంబర్ 1, లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. వెన్ ఛార్జ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ఎ వైర్ ఆర్ లైన్, ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జ్ ఒకే లైన్ లేదా వైర్ లెంత్ మొత్తం స్ప్రెడ్ అయితే దానిని లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఫ్రెండ్స్, దీనికి ఎగ్జాంపుల్ ఛార్జ్డ్ మెటల్ వైర్. Number 2, surface charge distribution. When a charge is distributed over the surface of an object, it is called surface charge distribution. Friends, charge object surface మొత్తం స్ప్రెడ్ అయితే దానిని surface charge distribution అంటారు. For example, charged metal plate. Volume charge distribution. When a charge is distributed throughout the volume of an object, it is called volume charge distribution. ఛార్జ్ ఆబ్జెక్ట్ లోపల వాల్యూమ్ మొత్తం స్ప్రెడ్ అయితే దానిని వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఫ్రెండ్స్, దీనికి ఎగ్జాంపుల్ ఛార్జ్డ్ సాలిడ్ స్పియర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఛార్జ్ ఎక్కడ స్ప్రెడ్ అయిందో తెలిసింది. కానీ ఇంకో క్వశ్చన్, అసలు ఆ లైన్ మీద ఎంత ఛార్జ్ ఉంది, సర్ఫేస్ మీద యూనిట్ ఏరియాకి ఎంత ఛార్జ్ ఉంది, వాల్యూమ్లో యూనిట్ వాల్యూమ్కి ఎంత ఛార్జ్ ఉంది? ఈ ఇన్ఫర్మేషన్ని మెజర్ చేయడానికి ఫిజిక్స్లో ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఛార్జ్ డెన్సిటీ. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, దీన్ని లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తారు. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ద ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ఎ ఛార్జ్డ్ వైర్. ఫ్రెండ్స్, ఛార్జ్ ఒక వైర్ మీద స్ప్రెడ్ అయితే 1 మీటర్ వైర్కి ఎంత ఛార్జ్ ఉంది, అదే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. అంటే యూనిట్ లెంత్కి ఛార్జ్. ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు Q/L, వేర్ లాంబ్డా ఈజ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, Q ఈజ్ టోటల్ ఛార్జ్, L ఈజ్ లెంత్ ఆఫ్ ది వైర్. SI యూనిట్ ఈజ్ కూలుంబ్ పెర్ మీటర్. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, దీనిని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారు. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ద ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ ఛార్జ్డ్ సర్ఫేస్. ఇప్పుడు ఛార్జ్ వైర్ మీద కాదు,
ఒక మెటల్ ప్లేట్ సర్ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు 1 స్క్వేర్ మీటర్ ఏరియాకి ఎంత ఛార్జ్ ఉంది? అదే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఫార్ములా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ, వేర్ సిగ్మా ఈజ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, క్యూ ఈజ్ టోటల్ ఛార్జ్, ఏ ఈజ్ సర్ఫేస్ ఏరియా. ఎస్ఐ యూనిట్ కూలుంబ్ పర్ స్క్వేర్ మీటర్. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ దీన్ని రోతో రిప్రజెంట్ చేస్తారు. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ద ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎ చార్జ్డ్ బాడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఛార్జ్ సర్ఫేస్ మీద కూడా కాదు, ఆబ్జెక్ట్ లోపల వాల్యూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఎగ్జాంపుల్, చార్జ్డ్ సాలిడ్ స్పేర్ ఉంది అనుకోండి. అప్పుడు 1 క్యూబిక్ మీటర్ వాల్యూమ్ కి ఎంత ఛార్జ్ ఉంది? అదే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. ఫార్ములా రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి, వేర్ రో ఈజ్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, క్యూ ఈజ్ టోటల్ ఛార్జ్, వి ఈజ్ వాల్యూమ్. ఎస్ఐ యూనిట్ కూలుంబ్ పర్ క్యూబిక్ మీటర్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా అర్థం చేసుకున్నాం. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ఫ్రెండ్స్, పాయింట్ ఛార్జ్ కి మనం డైరెక్ట్ గా కూలుంబ్స్ లో అప్లై చేసాం, కానీ ఇక్కడ ఛార్జ్ మొత్తం ఒకే పాయింట్ లో లేదు. ఛార్జ్ ఆబ్జెక్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంది, కాబట్టి డైరెక్ట్ గా కూలుంబ్స్ లని అప్లై చేయలేం. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. స్టెప్ 1, డివైడ్ ఇంటూ స్మాల్ ఛార్జ్ ఎలిమెంట్స్. ఫ్రెండ్స్, సపోజ్ మన దగ్గర ఒక చార్జ్డ్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మొత్తం చాలా చిన్న వాల్యూమ్ ఎలిమెంట్స్ గా డివైడ్ చేస్తాం. ఫిగర్ 1.21 లో చూపించినట్లుగా ఒక స్మాల్ వాల్యూమ్ ఎలిమెంట్ ని డెల్టా వి అని కన్సిడర్ చేస్తాం. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా వి, కాబట్టి డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు రో డెల్టా వి. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్, ఎందుకంటే మనకి కూలుంబ్స్ లో చేయాలంటే ఛార్జ్ వాల్యూ కావాలి. మన స్మాల్ ఎలిమెంట్ లో ఉన్న ఛార్జ్ డెల్టా క్యూ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ డెఫినేషన్ యూజ్ చేసి డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ డెల్టా వి అని రాయొచ్చు. ఇక్కడ ఈక్వేషన్ 1.25 ని యూజ్ చేసాం. అప్లై కూలుంబ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్మాల్ ఛార్జ్ ఎలిమెంట్ ని ఒక పాయింట్ ఛార్జ్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే అది చాలా చిన్న ఎలిమెంట్, కాబట్టి కూలుంబ్స్ లో అప్లై చేయొచ్చు. పాయింట్ పి దగ్గర క్రియేట్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ డెల్టా క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఇప్పుడు డెల్టా క్యూ ప్లస్ లో రో డెల్టా విని సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ రో డెల్టా వి బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఫ్రెండ్స్, ఇదే ఈక్వేషన్ 1.26. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈక్వేషన్ 1.26 దేనికి? ఒక స్మాల్ ఛార్జ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి. కానీ మన ఆబ్జెక్ట్ లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉండదు, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్ ఆఫ్ స్మాల్ ఛార్జ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ తన ఓన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైనల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, మన చాప్టర్ బిగినింగ్ లో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసాం కదా, అదే ప్రిన్సిపల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ1 ప్లస్ డెల్టా ఈ2 ప్లస్ డెల్టా ఈ3 ప్లస్ అండ్ సో ఆన్. మ్యాథమెటిక్స్ లో ఇలాంటి ఎడిషన్ ని సిగ్మా సింబల్ తో రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ డెల్టా ఈ. ఇప్పుడు ఈక్వేషన్ 1.26 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ సిగ్మా రో డెల్టా వి బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఫ్రెండ్స్, ఇది టెక్స్ట్ బుక్ ఈక్వేషన్ 1.27. ఫ్రెండ్స్, దీనితో మనం కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ టాపిక్ ని కంప్లీట్ చేసాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బీకేఎస్ యూనివర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Until then, keep learning, keep growing. This is question from BKS Universe signing off.